సో మేడం ఎన్టీఆర్ గారిది వార్ 2 మూవీ వస్తుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? బాగున్నాయి, మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నేను కూడా వెయిటింగ్ వార్ 2 మూవీ కోసం. మొన్న కూడా ఒక మూవీ రిలీజ్ అయింది, దీనికోసం కూడా నేను కూడా వెయిటింగ్. నేను యాక్షనే కానీ పర్ఫార్మెన్సే కానీ కెమెరా ముందర నుంచుంటే మాత్రం అతను ఒక పరకాయ ప్రవేశం చేస్తారు, బాగా చేస్తారు యాక్షన్. మరి ఆ వార్ 2 అనేది ఎలా ఉంటుందా ఏంటా అని నేను కూడా వెయిటింగ్ ప్రస్తుతానికి. సో చాలామంది ఎన్టీఆర్ బాడీ ఫేక్ గ్రాఫిక్స్ అంటున్నారు ట్రైలర్లో, ఏం చెప్తారు? అది ఆ మాటలు ఉట్టి ఫేక్ మాటలే. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద హీరోలు, అంతటి స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు తెచ్చుకోలేరా? వాళ్ళ బాడీని వాళ్ళు తెచ్చుకోలేరా? వాళ్ళు 6 ప్యాక్ తెచ్చుకుంటారో, 8 ప్యాక్ తెచ్చుకుంటారో, 4 ప్యాక్ తెచ్చుకుంటారో, 10 ప్యాక్ తెచ్చుకుంటారు, అదంతా వాళ్ళ ఇష్టం. వాళ్ళు కసరత్తులు చేస్తారు, షూటింగ్ ఉంటే షూటింగ్లో ఉంటారు, లేకపోతే జిమ్లో ఉంటారు. వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ ఏంటో వాళ్ళకి తెలియదా? ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపనలు ఎవరు పేలొద్దండి. ఎన్టీఆర్ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులకు నేను చెప్తున్నాను, ఇటువంటి పేలుడు పేలొద్దు. ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ బాడీస్ అవి, ఏవి కూడా డూబ్ కాదు, డమ్మీలు కావు అవి. అటువంటి బాడీలను పట్టుకొని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడదు. వాళ్ళు చాలా కసరత్తులు చేస్తారు, పొద్దున్నే లెగిస్తే జిమ్ముల్లో చాలా కష్టపడతారు, చాలా శ్రమ పడతారు. అటువంటి వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడితే మాత్రం అతని అభిమానులు ఊరుకోరు. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయి మేడం? ఎన్టీఆర్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నారు ఎన్టీఆర్ గారు, చాలా చాలా బాగా చేశారు యాక్షన్, చాలా బాగుంది కూడా. ఎంత కలెక్షన్ రావచ్చు మేడం